వైఎస్ఆర్సీపీలో జగడం కొలిక్కి వచ్చినట్టే కనిపిస్తోంది. జమ్మలమడుగు వ్యవహారం స్పష్టతనిచ్చేశారు. జమ్మలమడుగులో వచ్చే ఎన్నికల నాటికి వైఎస్ఆర్సీపీ తరపున రామసుబ్బారెడ్డి బరిలో ఉంటారు అని వైఎస్ఆర్సీపీ అధికారికంగా ప్రకటించేసింది. అందుకు తగ్గట్టుగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ హోదాను ఆయనకు కట్టబెట్టింది. ఇన్నాళ్లుగా జమ్మలమడుగు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్గా ఉన్న సుధీర్ రెడ్డిని సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్గా ప్రకటించింది. దాంతో వచ్చే ఎన్నికల తర్వాత వైఎస్ఆర్సీపీ అధికారంలో రాగానే సుధీర్ రెడ్డికి ఎమ్మెల్సీ ఇస్తాం అని ఆ పార్టీ ఎంపీ అవినాష్ రెడ్డి ప్రకటించారు. ఇక సుధీర్ రెడ్డి పోటీ చేసేందుకు ప్రత్యక్ష ఎన్నికల్లో అవకాశం ఉండబోదు అని తేల్చేశారు. పరోక్షంగా ఆయన శాసన మండలికి ఎన్నికయ్యేందుకు తగ్గట్టుగా రూట్ క్లియర్ చేయబోతున్నాం అంటూ వెల్లడించారు. ప్రస్తుతం రామసుబ్బారెడ్డి ఎమ్మెల్సీగా ఉంటే మొన్నటి ఎన్నికల్లో ఎమ్మెల్యేగా సుధీర్ రెడ్డికి ఛాన్స్ ఇచ్చారు. 2019లో గెలిచిన సుధీర్ రెడ్డి 2024లో మాత్రం 17,000 ఓట్ల తేడాతో బీజేపీ తరఫున పోటీ చేసిన ఆదినారాయణ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. అయితే ఇప్పటికీ ఆదినారాయణ రెడ్డి జమ్మలమడుగులో ఇక వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశమే లేదు, జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వచ్చే ఛాన్సే లేదు అన్నట్టుగా కాలు దూతున్నారు. సరిగ్గా ఇలాంటి సమయంలో ఆదినారాయణ రెడ్డిని ఢీకొట్టాలంటే రామసుబ్బారెడ్డి మాత్రమే సరైన నాయకుడు అని జగన్ తలంచినట్టుగా కనిపిస్తుంది. సుధీర్ రెడ్డి వైద్యుడిగా తన ప్రస్థానం ప్రారంభించి ఆ తర్వాత రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి నేరుగా 2019 ఎన్నికల్లో తొలిసారిగా పోటీ చేసి 50,000 ఓట్ల తేడాతో ఆదినారాయణ రెడ్డిని మట్టి కరిపించారు. అలాంటి సుధీర్ రెడ్డి 2024 ఎన్నికల్లో ఓటమి పాలవడమే కాకుండా ఆ తర్వాత నియోజకవర్గంలో పార్టీని పూర్తిగా చక్కదిద్దలేకపోతున్నారు అనే అభిప్రాయం పార్టీ నాయకత్వంలో ఉంది. ఎమ్మెల్యేగా ఉండగానే సుధీర్ రెడ్డి మీద తీవ్ర ఆరోపణలు వచ్చాయి. చివరి నిమిషం వరకు ఆయన టికెట్ విషయంలో పార్టీ అధిష్టానం చాలా మళ్ళా గుల్లాలు పడింది. ఆఖరి నిమిషంలో ఆయనకి టికెట్ ఖరారు చేసింది. అయితే సుధీర్ రెడ్డి మాత్రం పట్టు నిలుపుకోలేకపోయారు. పక్కనే పులివెందుల్లో వైఎస్ఆర్సీపీ మెజారిటీ సాధించగలిగిన జమ్మలమడుగులో మాత్రం అందుకు తగ్గట్టుగా వ్యవహరించలేకపోయారు. దాంతో సుధీర్ రెడ్డిని ఎప్పుడోకప్పుడు తొలగించక తప్పదు అనే ప్రచారం సాగింది. ఎట్టకేలకు 1.5 ఏడాదిన్నర తర్వాత వైఎస్ఆర్సీపీ అధిష్టానం అధికారికంగా నిర్ణయాన్ని ప్రకటించింది. మరి దీనికి సుధీర్ రెడ్డి అంగీకరిస్తారా? సుధీర్ రెడ్డి వర్గం రామసుబ్బారెడ్డికి సహకరిస్తుందా? చాలా కీలకమైనటువంటి విషయం. వైఎస్ఆర్సీపీలో జమ్మలమడుగు అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్న విభేదాలు చాలా తీరాన్ని నష్టం చేశాయి. విభేదాల కారణంగానే వైఎస్ఆర్సీపీ అక్కడ ఓటమి చవి చూసింది అనే అభిప్రాయం కూడా ఉంది. అక్కడ ఉన్నటువంటి పార్టీలోని అన్ని వర్గాలు సమిష్టిగా సాగుంటే ఫలితాలు భిన్నంగా ఉండేవి అనే అభిప్రాయం చాలామందిలో నేటికి ఉంది. ఇలాంటి తరుణంలో ఇప్పుడు సుధీర్ రెడ్డిని సిఈసి మెంబర్గా నియోజకవర్గ ఇన్ఛార్జిగా రామసుబ్బారెడ్డిని ఖరారు చేసినటువంటి తరుణంలో ఇప్పుడు సుధీర్ రెడ్డి వర్గం ఏం చేస్తుంది, ఎంత మేరకు రామసుబ్బారెడ్డికి సహకరిస్తుంది అన్నది కీలకం. జమ్మలమడుగులో తిరిగి పట్టు సాధించాలని ఆశిస్తున్న వైఎస్ఆర్సీపీకి అక్కడ రామసుబ్బారెడ్డి సుధీర్ రెడ్డి వర్గాల మధ్య సఖ్యత అత్యంత కీలకమవుతుంది. వరుసగా 2 ఎన్నికల్లోనే కాకుండా దానికి ముందు 2012 ఉప ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్సీపీ విజయం సాధించింది. అక్కడ 3 సార్లు వైఎస్ఆర్సీపీ వరుసగా గెలిచి తొలిసారిగా 2024లో ఓటమి పాలైంది. అలాంటి ఫ్యాన్ పార్టీ తిరిగి మళ్ళీ పట్టు నిలుపుకోవాలంటే అక్కడ పార్టీలో సఖ్యత అత్యంత కీలకంగా మారిన తరుణంలో ఈ ఇరువురిని వైఎస్ఆర్సీపీ నాయకత్వం ఎంత మేరకు సమన్వయపరుస్తుంది, ఏ రీతిన ఒకే తాటి మీదకు తెస్తుంది, అదే భవిష్యత్ వైఎస్ఆర్సీపీకి జమ్మలమడుగులో కీలకమైన అంశం కాబోతోంది.